ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దీనిని వినియోగించిన తర్వాత మిగతా వస్తువుల్లాగా భూమిలో కలిసిపోయి విచ్ఛిన్నం అవదు. పైగా భూమిపై పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రపంచ మానవాళికి ఏదో ఒక రూపంలో హాని జరుగుతోంది. వివిధ రోగాలకు కారణమవుతోంది. ఇక నదులు, సముద్రాలతో పాటు ఆయా పర్యావరణ వ్యవస్థల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వల్ల జలచరాలు, జంతువులు, పక్షులు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ తాజా పరిశోధన సంస్థ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్లాస్టిక్ ని తినగలిగే కీటకాన్ని రీసెర్చర్స్ కనుగొన్నారు. బీటిల్ జాతికి చెందిన కెన్యా లెస్సర్ మీల్ వార్మ్ అనే కీటకం రీసైకిల్ చేయడం వీలు కాని పాలిస్టైరీన్ వంటి ప్లాస్టిక్ ని కూడా తినగలుగుతుందని, వ్యర్థాలను విచ్ఛిన్నం చేస్తోందని కెన్యాలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఇన్సెక్ట్ ఫియాలజీ అండ్ ఎకాలజీ సైంటిస్టులు కనుగొన్నారు. అయితే ఈ కీటకాలను ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న ప్లాస్టిక్ ముప్పును అరికట్టవచ్చని వారు భావిస్తున్నారు. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ లో లార్వాలకు పాలిస్టైరీన్ ఊక కలిపిన మిశ్రమాన్ని అందించారు. దీనిని ఆహారంగా తీసుకున్న లార్వా జస్ట్ 1 month లో పాలిస్టైరీన్ లో 11.7% తినగలిగిందని గుర్తించారు. ఇలాంటి ఆఫ్రికన్ కీటక జాతులను కనుగొనడం నిజానికి ఓ మంచి పరిణామమని సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఎలా తినగలుగుతున్నాయని పరిశీలించినప్పుడు వాటి గట్స్, బ్యాక్టీరియాలోనే అలాంటి రహస్యం దాగుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. క్లువెరా, లాక్టోకాకస్, క్లెబ్సియెల్లా వంటి జాతుల బ్యాక్టీరియా పాలిస్టైరీన్ ను సింప్లర్ కాంపౌండ్స్ గా డివైడ్ చేయగల ప్రత్యేక ఎంజైమ్లను ప్రొడ్యూస్ చేస్తోందని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి కెన్యా లెస్సర్ మీల్ వార్మ్లను పెద్ద మొత్తంలో రీప్రొడ్యూస్ చేయగలిగితే ప్లాస్టిక్ ముప్పు నుంచి పర్యావరణాన్ని కాపాడవచ్చునని పేర్కొంటున్నారు.